అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గణని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ అక్షయ తృతీయ అన్నట్టు. రేపే కదా అక్షయ తృతీయ. మీరంతా షాపింగ్ అయితే చేసేసారనుకుంటాను. సో మనం ఫ్రీ బుక్ చేసేసుకున్నామా లేదా రేపే వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారా? ఎంతవరకు మన అమౌంట్ సేవింగ్స్ అయ్యాయి? మన లేడీస్ డిబ్బీలు, సీక్రెట్ లాకర్స్, చీరల సందులో, బిరువాల సందులో ఎంత తీసి పెట్టినాము అంత ఎత్తేసుకున్నారా? కలెక్ట్ చేసేసుకొని ఇంకా రెడీ అయితే షాపింగ్కి వెళ్ళిపోతున్నాం కదా. సో అన్నట్టు అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ తృతీయని నేను ఎందుకు సెంటిమెంటల్గా భావిస్తాను? అక్షయ తృతీయ అంటే బంగారు కొనటం ఒక్కటేనా? వేరే ఏమీ లేదా? అక్షయం అంటే ఏంటి అంటే క్షేమ లేనిది అని. మనం ఏ పని చేసినా దిగ్విజయంగా కంప్లీట్ అవ్వటంతో పాటుగా మనం ఎంత చిన్న పుణ్యం చేసినా కూడా దానికి 100 రెట్ల ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి డే అన్నమాట ఈ అక్షయ తృతీయ అనేది. లక్ష్మీనారాయణల కళ్యాణం జరిగిందని, జయంతి అనేసి, కుసేలుని కుబేరుని చేసిన రోజు అనేసి, సో చాలా చాలా ఇవి ఉంటాయన్నమాట. నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటూ అక్షయ తృతీయ అంటే నాకు ఎందుకు అంత సెంటిమెంటు అన్నది ఇవాళ క్లియర్గా వివరించేస్తూ అక్షయ తృతీయ షాపింగ్ అయితే నేనేమేం ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు ఒక గుడ్ న్యూస్ అండి. నేను ఎప్పుడో దారపోసేసుకున్నాను అనుకున్నటువంటి నా గోల్డ్ గుండ్లు అయితే దొరికాయి అనమాట. సో మనము కళ్ళబెడతా ఉంటే అవైతే బయటపడ్డాయి. సో దొరికిన సందర్భంగా వాటిని కూడా మీతో షేర్ చేసేస్తాను. ఇంకా అక్షయ తృతీయకి గోల్డ్ ఒక్కటే కొనాలనా? అసలు అక్షయ తృతీయకి ఏమేం చేయొచ్చు, ఏ పని చేస్తే మనకు కలిసి వస్తుంది, నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, దాన్ని క్లియర్గా షేర్ చేసేస్తాను ఇవాళ. యాక్చువల్గా నాకు అక్షయ తృతీయ వచ్చి నాకు తెలిసింది మొదలుకొని, అంటే అరౌండ్ నేను చదువుకునేటప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చింది మొదలుకొని అమ్మతో కలిసి వెళ్ళి షాపులు వెళ్ళేదన్నమాట. ఎట్లా అంటే అమ్మకి తెలిసిన ఫ్రెండ్స్, మేము టౌన్కి వచ్చాక, విలేజ్ నుంచి టౌన్కి వచ్చాక, విలేజ్లో ఉన్నప్పుడైతే ఏం తెలియదండి ఎట్లు కొనాలా ఏమి అనేసి. అప్పుడు వచ్చి పొలం డబ్బులు వచ్చినా కానీ, లేదంటే ఆవులు ఉండేటివి ఇంట్లో అయ్యన్న అమ్మేసినా, అంటే ఆవులు అంటే పేదూళ్ళు అట్లా అంటారు కదా, అట్లాంటివి అమ్మినా కానీ, కొంచెం ఏజ్ అయినానికి అమ్మేసినా కానీ, మేకలను అమ్మినా కానీ అప్పుడు డబ్బులు వస్తేనే ఆ టైంలో వచ్చి గోల్డ్ కొనేటోళ్ళు అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మా మమ్మీ డాడీ వచ్చి కొనేవాళ్ళు గోల్డ్ అప్పట్లో, నాకు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే నేను 10th వచ్చానో టౌన్కి వచ్చేసాము. టౌన్కి వచ్చింది మొదలుకొని ఇంకా టెంపుల్స్కి వెళ్ళడం కానీ, చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్, ఇట్లా మమ్మీకి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఏమంటే ఇట్లా అక్షయ తృతీయ గోల్డ్ కొంటే బాగా కలిసి వస్తుందంట, వరలక్ష్మి వ్రతం అప్పుడు గోల్డ్ కొనొచ్చంట. అంటే మాకు నోములు వ్రతాలు అవేం లేదు, అంటే వరలక్ష్మి నోములు కానీ లక్ష్మీ నోములు కానీ ఇట్లా కాదు. సో పక్కన వాళ్ళు చెప్పినా, ఇట్లా గుళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పినా కానీ ఇంకా మమ్మీ ఆ టైంలో కొనటం అలవాటు చేసి మమ్మీతో పాటు నేను వెళ్ళేదాన్ని అనమాట. అలా అలవాటు అయిపోయేసి నా ఫస్ట్ శాలరీ వచ్చి అక్షయ తృతీయకి నాకు 2004 అనుకుంటా ఫస్ట్ శాలరీ 5500 వచ్చింది. సో ఎగ్జాక్ట్గా 1.25 సవర్ అయితే నాకు లాకెట్ వచ్చిందబ్బా అక్షయ తృతీయకి. నేను సంపాదించిన నా శాలరీతో కొనుక్కున్నటువంటి ఫస్ట్ లాకెట్ అది. సో ఇప్పుడైతే లాకెట్ లేదు, మార్చేస్తామన్నమాట. సో అలా అక్షయ తృతీయకి నేను ఒక్క సవరని కాదు, ఆఖరికి ఒక గుండు, ఒక కాసు, ఒక గొట్టము నేను వెళ్ళలేని పరిస్థితి అయినా నా ద్వారా మా వారిను లేదంటే మా రిలేటివ్స్ను ఎవరి దగ్గర ఒక దగ్గర కొనిపిస్తాను అనమాట. అదొకటి సెంటిమెంటు. ఇంకొకటి వచ్చి నా లైఫ్ ఇలా పోతున్నప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అది ఎలా అంటే మా మదర్ దూరం అవ్వటము. సో అమ్మ వాళ్ళు నాకు ఒక సైట్ ఇచ్చారనమాట. నాకు రెంట్ హౌస్లోనే ఉన్నాను కానీ ఓన్ హౌస్ కట్టుకోలేకపోతున్నాను. నాకు ఫ్లాట్ ఉంది కానీ కట్టుకోలేని సిచ్యువేషన్. ఎంత ప్రయత్నించినా ఈవెన్ అమ్మ వాళ్ళు ఇచ్చిన సైట్లో కూడా డబ్బున్నా లేదంటే ఏమన్నా చేయించాలన్నా అస్సలు పని మూవ్ అవ్వలేదు. అసలు ఏ మాత్రము ఎంత ప్రయత్నించినా కట్టుకోలేకపోతున్నాను. అప్పుడు ఏంటంటే నేను ఒక టీవీ షోలో ఓంకారం అనే ప్రోగ్రాం ఉంది కదా, సో గురూజీ గారు చెప్తుంటే విన్నాను, మనము అక్షయ తృతీయకి పుణ్యం చేయటంతో పాటుగా, అంటే అక్షయ తృతీయ అనే కాదండి, ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా నా స్తోమతి నేను అంతో కొంత ఇంట్లో ప్రసాదంలాగా తయారు చేసి పులుసన్నం కానీ పెరుగన్నం కానీ ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి మ్యాక్సిమం పంచి పెడతాను. అది నాకున్నటువంటి అలవాటు అనమాట. ఎదురు గుడ్ ఆర్ బ్యాడ్ మన స్తోమత ఎంత ఉందో మనతో పాటుగా పక్కన వాళ్ళకి పెట్టడం నాకున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు అనమాట. అది పెట్టడం కూడా
తృప్తిగా పెట్టాలి. అంటే వాళ్ళ కడుపు నిండి చాలు అనేంత వరకు పెట్టగలిగేది మనం భోజనం మాత్రమే కాబట్టి ఎంత కుదిరితే అంత పెట్టాలన్నమాట. సో ఇంకా నేను ఏం ఆలోచించానంటే ఎంత ప్రయత్నించినా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, ఇంకా కట్టుకోలేనేమో, అసలు నేను సొంత ఇంట్లోకి వెళ్ళగలుగుతానా లేదా, ఒక్క డిప్రెషన్. దట్టు ఆ టైంలో ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బెన్స్ రావడం, మా వారి జాబ్ కొంచెం డిస్టర్బ్ అవడం, ఈ టైంలో రెంట్లు కట్టడమే కష్టంగా ఉంది. ఉండే జ్యువెలరీ అది ఇదన్నా పెట్టేసి ఓ చిన్న ఇల్లు అన్న రేకులు ఇల్లు వేసుకున్న సొంత ఇంట్లో ఉంటే ఆ ఇది భరోసా వేరే కదా. కానీ ఈ పరిస్థితి ఏంటంటే నేను అంటే ఏడ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఆ టైంలో నేను పెట్టి చూసిన ప్రోగ్రాంలు నేను విన్నది ఏమంటే అక్షయ తృతీయ రోజు మనం ఏ పని మొదలుపెట్టినా అసలు ఇంకా కాదు ఈ పని చేయలేము అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఆ రోజు వెళ్ళి పలాన్ పని, ఇప్పుడు పొలం పని అనుకోండి, పొలం పనులు ఒక పక్క మనము దాన్ని కొంచెం తవ్వడము లేదంటే ఏదో ఒక పని అంటే పెరకడం కానీ అంటే గడ్డి లాంటిది ఏదైనా జస్ట్ మూవ్ చేయడం అంటే కదిలించేసి అక్కడ వెళ్ళి పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా మామూలుగా గ్రాసం లాంటివి అంటే పొలంలో కనుక అయితే గింజలు విత్తనాలు చల్లుతారు కదా అట్లా చేయండి. లేదు ఇంకేదన్నా పని అంటే ఇప్పుడు నాకు ఇంటి పని జరగలేదు, సో అమ్మ వాళ్ళు ఇచ్చిన సైట్లో ఆల్రెడీ వాళ్ళు కడగాలు వేసేస్తున్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు, నాకు ఇచ్చినాక నేను చేయలేకపోయా. దాపు 2006 నుంచి 2016 వరకు వాళ్ళు చేసుకోలేకపోయారు, నేను చేసుకోలేకపోయాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదనమాట. సో ఆ టైంలో అక్షయ తృతీయ రోజు నేను మా వారిని అడిగితే ఇట్లా అంటున్నారు, ఒకసారి వెళ్ళి ఏదో ఒక పని చేద్దామంటే ఆయన కొట్టుపడేశారనమాట, అదేం చేసేది అవసరం లేదు అని. ఆ టైంలో ఏంటంటే నేను నా పిల్లలు ఇద్దరు మేము ముగ్గురము గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని, కానీ ఏదో ఒక వస్తువు కొండ నాకు అలవాటు అన్నాను కదా, చిన్న కాయిన్ తీసుకొచ్చి దేవుడి రూమ్లో పెట్టుకొని పూజ చేసుకొని అంత ప్రసాదం చేసి పెట్టి దాన్ని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసాను. పని చేసి ఇంకా పిల్లలు ఇద్దరిని ఎక్కించుకొని గుడిలో తీసుకునేటువంటి కొంచెం బండారు, తర్వాత వచ్చి కొంచెం పసుపు నీళ్ళు, అక్షింతలు చేసుకున్నానండి. ఇంట్లో పూజకి పెట్టుకుంటాను కదా, అక్షింతలు ఎత్తుకొని తోటకూర గింజలు నమ్ముతారనమాట, వాటిని తీసుకొని పిల్లలు ఇద్దరిని ఎక్కించుకొని ఒక బాటిల్కి వాటర్ ఎత్తుకొని నేనైతే మా ఫ్లాట్ దగ్గరకు వచ్చా. ఫ్లాట్ వచ్చి కొంచెం ఒక్కరింత ఎత్తుగా ఉన్నట్లుంటుంది, స్కూటీలో వేసుకొని వచ్చేసాను అనమాట. ఇలా వచ్చేసి అక్కడ చూస్తేను మొత్తము కడగాల మధ్యలో పిచ్చి పిచ్చి చెట్లంతా మొలిసిపోయేసి బాగా ఇదిగా అనిపించింది. ఇంక ఇట్లా కాదు అనేసి పక్కన వాళ్ళని అడిగి తొలకి తీసుకొని అంతా పెరికేసి వాటిని చెక్కేసి వాటర్ ఒక 2 బిందెలు తీసుకొచ్చి పోసేసి తోటకూర గింజలు ఉంది కదా వాటిని అంతా చల్లేసి అక్కడ ఒక మూల అంటే ఏదర్ ఈశాన్యములు కానీ ఏదన్నా ఒక మూల ఆల్రెడీ కడగాలు వేస్తున్నారన్నాను కదా, దాన్ని ఒక మూల ఒక రాయి అంటే ఒక కాసురాయి పోయేట్టు కొట్టే అనమాట. కొట్టేసి మేము తెచ్చినటువంటి ఆడ వేసేసి దండం పెట్టుకొని ఆకు కరెక్ట్ పండు ఏదో తీసుకెళ్ళి ఉన్నాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అది చేసేసి ఆడకు 1 or 2 hours స్పెండ్ చేసేసి పిల్లలు నేను కొంచెం ప్రసాదం అవి తెచ్చిన చుట్టుపక్కల పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి వెళ్ళిపోయాయి అనమాట. ఎగ్జాక్ట్గా నేను అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టానా. సో మనకి ఆ ఇయర్ అంటే అక్షయ తృతీయ వచ్చి మే మంత్లో వచ్చింది అప్పుడు. సో జూన్, జూలై, ఆగస్టు 3 months లోపల నేను హౌస్కి ఆ సైట్కి ప్లాన్ వేసుకునేటందుకు అంటే ఆల్రెడీ వేరే ఆయం పెట్టుంటారు కదా, నాకు మా ఫ్యామిలీకి సరిపోయేట్టు ఆయం నా పేరుకి వచ్చేట్టు ఆయం పెట్టించేదానికి అయ్యవారి ద్వారా ఆయం పెట్టించుకోగలిగా. ఆ అయ్యవారిని కానీ నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి సజెస్ట్ చేసింది అనమాట. అంటే అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ నుంచి ఒక్కొక్కళ్ళు హింట్లు ఇవ్వడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళని తీసుకొచ్చి గేయించడము, ఆయన లగ్నం పెట్టించి ఇంటి లగ్నము జస్ట్ మళ్ళీ బోర్ లగ్నం కొంచెం ఎత్తైన కొండ ప్లేస్ లాగా ఉంటుంది, అక్కడ వాటర్ పడుతుందని నమ్మకమే లేదు. మేమే ఫస్ట్ బోర్ వేసాము, మాకే మంచినీళ్ళు పడ్డాయి అనమాట. సో ఇల్లు బోరు 1-3 అంతస్తులు ఇల్లు కట్టుకోగలిగాను. సో అందుకనేసనని అక్షయ తృతీయ రోజు బంగారు ఒక్కటే కాదు, మనకి వీలైనంత వరకు పంచి పెడదాము. మనకి ఏ పని అస్సలు జరగట్లేదు, ఈ పని మూవ్ అవ్వట్లేదు, నేను ఇంకా చేయలేను అని నిరుత్సాహపడకుండా ఆ రోజు ఒక స్టెప్ వేయండి. స్థలం ఉండే వాళ్ళ స్థలం కానీ, పొలం పని చేయలేకపోవడం కానీ, లేదంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉండడం కానీ, లీగల్ ఇష్యూస్ ఉండడం కానీ, ఇట్లాంటివి చాలా చాలా సమస్యలతో సతమతమవుతున్నాం. అప్పులు ఇచ్చేసి రిటర్న్ రాకపోవడం కానీ, లేదా అప్పుల్లో కూరుకుపోయినా కూడా ఒక చిన్న ముడుపు కట్టుకుని నాకు అప్పులు తీరిపోయే వల్ల నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల అన్నట్టు లక్ష్మీనారాయణని పూజ చేసుకొని ఎంత కుదిరితే అంత పంచి పెట్టడానికి చూడండి. మనం ప్రసాదమైనా, చాక్లెట్లైనా, బూందీ అయినా ఏదో ఒకటి స్వీట్ అనమాట పంచాము అంటే
ఖచ్చితంగా మనకున్నటువంటి సమస్య వైదొలుగుతుంది. అస్సలు మూవ్ అవ్వలేదు, ఈ పని కాలేదు, ఇంకా చేయలేము అనుకున్నటువంటి ప్రతి పని అండి, ఆ పని ఈ పని అనే కాదు, ప్రతిది కూడా కంప్లీట్ చేసుకోగలుగుతాము. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. 1కి 3 అంతస్తులు అసలు ఇల్లు కట్టుకొని రేకేసుకున్నా చాలు అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి అరౌండ్ 160 డేస్లో, అంటే ఆగస్టు 16 నేను లగ్నం మొదలు పెట్టాను, డిసెంబర్ 9కి గృహప్రవేశం అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్కి పైన 2 పోర్షన్లు వేసా. మళ్ళా అంటే 2000 ఇయర్ అంటే 2020కి మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో పైన ఫ్లోర్ కూడా వేసేసుకొని, కరోనా అంటే సెకండ్ వేవ్ ఉంది కదా, ఆ టైంకి పైకి వచ్చేసాం అనమాట. అలా అస్సలు రూపాయి లేదు, నాకు డిస్టర్బెన్స్ ఉంది, ఏ పని కావట్లేదు, ఇది చేయగలుగుతానా రాగలుగుతానా అని డోలామయంలో ఉండే సిచ్యువేషన్ నుంచి కూడా మనకి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని మంచి లగ్నాలు అంటారు కదా, అందులో అక్షయ తృతీయ ఒకటండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ బాగుండాలా, డెవలప్ అవ్వాలా అనేసి. సో మీకు యూజ్ అయితే మాత్రం యూటిలైజ్ చేసుకోండి అబ్బా. నేను ఏ ఫెస్టివల్కి వెళ్ళినా లేదా ఏ పండుగన్నా నాకు ఒక అలవాటు ఏంటంటే చిన్న చిన్న వస్తువులు కొంటా ఉంటా. అందులో వచ్చి కొనుక్కొచ్చినటివి ఇవన్నమాట. కొన్ని పూజలో పెట్టేసి వీటిని వేసుకోలేదు, దారి మార్చడానికి, కానీ మా వారు ఆ టైం ఈ టైం అని అంటూ ఉంటారు. సో అందుకని వీటిని కొన్నా, చూడండి కనిపిస్తున్నాయి అనుకుంటా, చిన్నది కదా. సో మేబీ 1/2 గ్రామ్ ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కొన్ని కూడా చాలా రోజులు అయిపోయింది. వీటిని ఏమంటే కొనేసి ఇంట్లో వచ్చి టీవీ వెనకల, అంటే మా టీవీ ఉంది కదా, ఆ వెనకల సైడ్ ఏదో బాక్స్లో పెట్టేశాను. సో ఇంకా నేను ఎతికినప్పుడు అన్ని బాక్స్లు కూడా తిరిగేస్తా, అంటే ఒక్క దగ్గర 6 దగ్గర కాదు, తిరిగే ప్లేస్ లేదు, అన్ని ప్లేసెస్లో పోయినాయి, ఇంకా లేదు దారి పోయినాయి, ఎట్లా పోయినాయి, ఏదో పడేస్తాననేసి నేను తిట్లు తినడం కూడా అయిపోయినాయి ప్రోగ్రామ్స్. సో సడన్గా వచ్చి నేను ఇవాళ సర్దుతా ఉంటే పక్కన ర్యాక్లో కొన్ని బాక్సులు ఉన్నాయన్నమాట. ఆ బాక్స్లో ఇది బయటపడింది, బాక్సులు కాదు కానీ గ్లాసెస్. ఆ గ్లాసెస్లో ఇది ఎట్లా పోయి ఉన్నదో ఆ గ్లాసెస్లో ఉండింది. సో ఇది బయటపడిన ఆ యొక్క ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందాము. ఇది పోయింది కదా, పోతే వదిలేయడం కాదండి. మామూలుగా మనకి ఏదన్నా వస్తువు దారిపోయినా, ఎస్పెషలీ గోల్డ్ వస్తువులు లాంటివి పోయినప్పుడు సుమంతో సుమంతో శ్రీ కార్తవీరార్జునాయ నమః అని ఒక మంత్రం వస్తుందన్నమాట. సో ఆ మంత్రాన్ని కనుక మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా, దీపారాధన చేసినప్పుడు మనము మన శ్లోకాలు కొన్ని వచ్చి మామూలు గురుమూలకంగా తీసుకున్నటివి అట్లాంటివి, నెక్స్ట్ మామూలుగా వినాయకుడిది కానీ అమ్మవారిది కానీ ఇట్లా శ్లోకాలు చెప్తూ ఉంటాం కదా, అవి అయిపోయినాక మనం ఈ యొక్క కార్తవీరార్జునుడు అనేటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని, మనకి అప్పులు రావాల్సిన ఎగ్గొట్టేస్తుంటారు కదా ఆ అప్పులు, ఆ బాకీలు రావాల్సిన, మనం ఏదైనా వస్తువులు దారబోసుకున్నా మనకు తెలియకుండా, అంటే మనకు తెలిసి కొన్ని దారిపోతే తెలియకుండా కూడా కొన్ని కనిపించకుండా పోతాయి, అట్లాంటివి ఏమన్నా పోయినా, లేదంటే మనకి హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉంటాయని భయపడుతున్నా కూడా, సో ఈ యొక్క సుమంతో శ్రీ కార్తవీరార్జునాయ నమః మనం దీపం పెట్టేస్తాం కదా, దీపం పెట్టి రెగ్యులర్గా ఈ యొక్క మంత్రాన్ని ఆ టైంలో మనం చెప్పుకున్నాము అంటే నిజంగా మిస్ అయినటువంటి చాలా వస్తువులు దొరుకుతాయంట. నేనైతే లైవ్ ప్రూఫ్ చూపెడుతున్నాను, అంటే ఇంట్లోనే ఉండింది, ఎక్కడ పడేసుకున్నాను తెలియలేదు, ఇంకా అన్నీ వెతికినా దొరకలేదన్నమాట. ఇదైతే నాకు దొరికింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మనకి అక్షయ తృతీయ రేపు కదా, ఎవరైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం రేపు మంచి రోజు అండి, రేపటి నుంచి మొదలు పెట్టండి. సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేస్తాను ఇన్ని రోజుల తర్వాత అంటే, ఎవరికో ఒకళ్ళు ఏదో ఒక సమస్యతో అయితే స్ట్రగుల్ అవుతూనే ఉంటారండి, ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా కానీ. డబ్బు అన్నీ ఉన్నా కూడా సొంత ఇల్లు మనం కట్టుకోలేకపోతున్నాము, స్థలం చేసుకోలేకపోతున్నాము అనే వాళ్ళకి కానీ రేపైతే చాలా మంచి రోజు అండి. ఖచ్చితంగా ఈ టైంలోనే చేయాలా, ఈ టైంలో చేయకూడదు అని ఏం లేదు. ఒక రాహుకాలం యమగండం లాంటివి చూసేసుకొని మనం కనుక ఈ యొక్క పని చేసాము అంటే క్షయం లేకుండా మనకైతే డెవలప్మెంట్ అయితే వస్తుందండి. మనకు తెలిసిన వాళ్ళు, అంటే మనమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సఫర్ అవుతున్నా కూడా జస్ట్ సజెస్ట్ చేయండి, ఆ యొక్క పుణ్యం కూడా మనకు కలిసి వస్తుందంట. సో నేను మీతో ఇవాళ షేర్ చేయడానికి కూడా రీజన్ అదేనబ్బా. సో అందుకోసమని అక్షయ తృతీయ అంటే మనం బంగారు ఒక్కటే కొనాలనైతే ఏం లేదండి, వీలైనంత వరకు సహాయం చేయడం అనమాట. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, ఒక కుండ పెట్టి దాహం తీర్చండి, లేదా మజ్జిగ దానం చేయండి, లేదా అంతో ఇంత పిండి వంటలు దానం చేయండి, భోజనం పెట్టండి, అంత పెరుగన్నం పెట్టండి. మీ శక్తి అంటే
మనం వండుకునేటువంటి భోజనంలోనే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసి వండి ఆ అన్నానైనా ఎంత లేని వాళ్ళైనా ఒక్క ఇద్దరికి లేదా ఒక్క మనిషికి అంత పెరుగన్నం మనం దానం చేయగలిగిన పెట్టగలిగిన పంచడం అండి. దానం అనేది పక్కన పెట్టేసింది. మనము పెట్టగలిగేటువంటి స్టేజ్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ స్టేజ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అంత తగ్గట్టు మనకి యొక్క ఆర్థిక డెవలప్మెంట్ అయితే వస్తుంది. ఇంకా చెప్పులు లేకుండా బాధపడుతుంటారు కదా, వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానీ, ఎండలో తిరిగే వాళ్ళకి గొడుగులు ఇవ్వడం కానీ, ఇట్లాంటి హెల్ప్ మన స్తోమతను పట్టించి చేయగలిగితే మాత్రము మనం చేసినటువంటి పుణ్యానికి మనం మామూలుగా 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల పుణ్యం మనకు వస్తుంది. కానీ రేపు కనుక 10 రూపాయలు ఇస్తే 1000-10,000 పుణ్యం మనకు వస్తుందంట. సో వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి చూద్దాము. మనకి కుదిరితే మన సేవింగ్స్ చేసుకుంటే గోల్డ్ కూడా పెట్టుకుందాము అండి. గోల్డ్ ఎప్పుడు కానీ ఆస్తే కదా, ప్రాపర్టీ పెంచుకోవడమే కదా. గోల్డ్ కడ్డీలైనా, కాయిన్స్ అయినా, రూపులైనా, చిన్న చిన్న అంటే నేను కొన్నాను కదా ఇట్లాంటివైనా, గొట్టాలైనా ఏదో ఒకటి మన శక్తికి మించి అది ఏదో కాదు అంటే 100 మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్ ఉందబ్బా. ఒక 700-800 తీసుకెళ్ళామంటే ఒక గోల్డ్ కాయిన్ తెచ్చుకోవచ్చు. మన ఫ్రెండ్స్ గివ్ అవేగా నేను దాన్ని ప్లాన్ చేసుకున్నాను. సో వీలైతే రేపు కొని పెడతానబ్బా. ఎప్పుడు వచ్చినా కూడా మీకు గివ్ అవే కింద దాన్ని అయితే షేర్ చేస్తాను. సో ఈ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇదేను. నేను ఇంకా రేపు షాపింగ్ చేస్తే షాపింగ్ అయితే షేర్ చేస్తాను. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాము. ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే కామెంట్ని బట్టిచ్చే నేనైతే మీకు వీడియోస్ రిటర్న్ చేయగలుగుతాను. రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ 2 days వన్స్ అని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నాకు షిఫ్టింగ్ ఒకటి ఉంది, నెక్స్ట్ కొంచెం డిస్టర్బెన్స్ అయిందన్నాను కదా, ఆ యొక్క అడ్జస్ట్మెంట్ అయిందంటే రెగ్యులర్గా అంటే డైలీ వీడియో అయితే మీతో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే యూటిలైజ్ చేసుకోండి. అక్షయ తృతీయ రోజు అందరూ క్షయం లేకుండా దండిగా బంగారు కొనుక్కొని దండిగా దానాలు చేసి అందరూ హ్యాపీగా ఉండాలని మీరు ఏమేం ప్లాన్ చేసుకున్నారు మీ కామెంట్లో అయితే నాకు షేర్ చేస్తారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.